అది కదిపోసి గందరగోళం. హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒక వీక్లీ వ్లాగ్. లాస్ట్ వీక్ వ్లాగ్ ఇది. మండే టు సండే, లాస్ట్ సండే వరకు జరిగిన విశేషాలను ఈ వ్లాగ్లో నేను షేర్ చేస్తాను. విరించి స్కూల్కి చపాతీ విత్ మిక్స్డ్ వెజ్ కర్రీ అడిగాడు. వీక్లో ఒక రోజు ఏదైనా ఒక టిఫిన్ పట్టుకెళ్ళడానికి విరించి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు, ఎస్పెషల్లీ చపాతీ అనమాట. వైట్ వీక్ ఇదే వీక్లో ప్రొవిజన్స్ ఆర్డర్ చేశాను. అవి వచ్చిన తర్వాత వాటిని చెక్ చేసే డ్యూటీ మాత్రం ఎప్పుడు విరించిదే. విరించికి కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఏదో కొత్త ఐటెం తయారు చేశాడు. ఏం చేస్తున్నారా? పని లేక ఏదో పని ఏంట్రా? ఇదేంటి ఇలా తిరుగు, ఇక్కడ చెప్పు. ఇది దేవరా తవా దోశ. దేవరా టవా దోశ. అదే వీక్లో అత్తయ్య మావయ్య ఇంటికి వచ్చారు. వాడు ఎప్పుడు నిద్రలేస్తారా, వీళ్ళని చూసి ఎలా రియాక్ట్ అవుతాడా అనే దానికోసం మేమంతా వెయిటింగ్. వీళ్ళని చూసి 1 month అయింది, కానీ వాడు మర్చిపోలేదు. వెంటనే నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. మా అత్తయ్య గారు హైదరాబాద్లో ఉన్న మా ఆడబడిచి ఇంటికి వెళ్ళి వచ్చారు. అక్కడి నుంచి వస్తూ కుక్వేర్ తీసుకొచ్చారు. అందులో హండీ ఒకటి, బాండీ ఒకటి. నాన్ స్టిక్ కాదు, స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఇది. వీటి స్పెషాలిటీ ఏంటంటే ట్రైప్లై సిరీస్ కుక్వేర్ ఇది. నార్మల్ వాటికిను ట్రైప్లైకి తేడా ఏంటంటే, నార్మల్వి బాటంలో మాత్రమే 3 layers ఉంటాయి, సైడ్స్ 3 layers రావన్నమాట. సో ఈజీగా సైడ్స్ మాడే ఛాన్స్ ఉంటుంది. వీటికి అలా కాదు, బాటమ్ ప్లస్ సైడ్స్ కూడా 3 layers వస్తాయి. దానివల్ల ఈక్వల్గా కుక్ అవుతుంది అనమాట. మాడిపోవడం లాంటి ఇష్యూస్ ఉండవు. హైదరాబాద్లో ఆగ్రోమిక్ ఇండస్ట్రీస్ అని హౌస్ హోల్డ్ గూడ్స్ అన్ని అమ్మే ఒక హోల్సేలర్ షాప్ ఉంది. అక్కడ తీసుకున్నారు వీటిని. హైదరాబాద్ లోకల్లో ఉండే వాళ్ళకి ఐడియా ఉంటుంది నాకు తెలిసి. నేను దాని లొకేషన్, ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఒకవేళ ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అదే వీక్లో శివరాత్రి వచ్చింది. నేను నా పూజ కంప్లీట్ చేసుకున్నాను. విహార్ అయితే మా నైబర్స్ ఇంట్లో పూజ చేసుకుంటున్నాడు. 24 గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఉంటాడు. అది చూసి మావయ్య గారు, మీరు అమ్మ నాన్న అయితే వాళ్ళు మమ్మీ డాడీ అంటూ ఉంటారు. మొత్తంగా వీడు వాళ్ళకి దత్తపుత్రుడు. పండగ రోజే అత్తయ్య గారు తెచ్చిన బాండీలో కుక్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. మనం ఎప్పుడైనా వెజల్స్ కొనుక్కున్నప్పుడు దానిలో స్టిక్కర్స్ అవి ఉంటూ ఉంటాయి కదా. ఆ ఖాళీ వెజల్ని హీట్ చేసి ఇలా గరిటె సాయంతో తీస్తే మొత్తం స్టిక్కర్ అంతా వచ్చేస్తుంది. దానికి అంటుకుపోవడం, చిన్న చిన్న ముక్కలు ఉండడం ఇలాంటివి ఏమీ ఉండదు. తర్వాత ఈ వెజల్ని క్లీన్ చేసి నార్మల్గా యూజ్ చేసేసుకోవచ్చు. నేను లంబసింగి నుంచి తెచ్చిన కొన్ని వస్తువులని ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. ఆ వీడియో కామెంట్స్లో మన ఫాలోవర్ ఒకళ్ళు మామిడలంతో చేసే రెసిపీని అడిగారు. మన ఛానల్లో నేను మామిడలంతో మేము చేసే ఒక రెసిపీని పోస్ట్ చేశాను. పప్పులోకి సైడ్ డిష్ లాగా బాగుంటుంది. రెసిపీ లింక్ని నేను డిస్క్రిప్షన్లోను, ఐకార్డ్స్లోను, వీడియో ఎండ్లోను కూడా యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అది చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ కూడా. మాకు దగ్గరలో త్రిపురాంతకం దేవస్థానం ఉంది. అక్కడ శివరాత్రి చాలా బాగా చేస్తారు. శివరాత్రి అయిన మర్నాడు తేరు యాత్ర అని చేస్తారు. ఈ రథం కనబడుతోంది కదా, ఇదే తేరు అంటే రథం అని అర్థం. ఇది చాలా ఫేమస్. జనాలు కూడా చాలా ఎక్కువగా వస్తారు, క్రౌడ్. విహారి చిన్నవాడు అవడంతో నాకు వెళ్ళడం కుదరలేదు. మా అత్తగారు, మా అపార్ట్మెంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఈ రథయాత్రను చూడడానికి వెళ్ళారు. మాకు దగ్గరలోనే శ్రీశైలం, కోటప్పకొండ కూడా ఉన్నాయి. ఈ 3 దేవస్థానాల్లో కూడా శివరాత్రి ఎంతో ఘనంగా చేస్తారు. మేముండే ఏరియా మిర్చికి చాలా ఫేమస్. ఇప్పుడు సీజన్ కూడా. ఈ సీజన్లో మజ్జిగ మిరపకాయలు కూడా బాగా వస్తాయి. ఎండలు కూడా ముదురుతున్నాయి కదా, కాబట్టి మజ్జిగ మిరపకాయలు వేద్దామని
ఇక్కడ ప్రిపేర్ చేస్తాం. మజ్జిగలో తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి మిరపకాయలకి చిన్న చిన్న ఒక అంగుళం నాట్లు పెట్టుకుని దీనిలో 2 నుంచి 3 రోజులు ఉంచుతాం. రెండో రోజు కానీ మూడో రోజు కానీ తీసి ఎండలో పెట్టి మళ్ళీ వాటిని మజ్జిగలో వేయాలి. ఇలా 2 రోజులు చేసిన తర్వాత పూర్తిగా మజ్జిగను తీసి వీటిని కంప్లీట్గా ఎండబెట్టేయచ్చు. ప్రకాశం సైడు ఇలా మజ్జిగలో వేసే మిరపకాయలు చాలా రకాలే ఉంటాయి. కానీ ఇలా మజ్జిగలో ఊరేయడానికి పర్ఫెక్ట్గా ఉండే రకాన్ని వీళ్ళు తెల్ల మిర్చి అంటారు. ఆ తెల్ల మిరపకాయలు అంటే బాగా లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి. వాటిని చెంకీలు అని పిలుస్తారట. వీటి పేరు చాలా వెరైటీగా అనిపించింది. వెజిటబుల్ షాప్ వాళ్ళు నాకు ఈ పేరు చెప్పారు. అయ్యో మీరు పట్టించుకోవట్లేదు. ఇలా నైబర్స్ అందరూ కూర్చుని మాట్లాడుకుని నవ్వుకుంటుంటే విహారి కూడా వాళ్ళతో పాటు నవ్వుతున్నాడు. అందరితో పాటు అలా నవ్వాలేమో అనుకున్నట్టున్నాడు. మా అత్తయ్య గారు చిన్నప్పుడు ఇలా నవ్వితే వంగ తోటలో గుడ్డాడు అని జోకులు వేసుకునేవారట. ఆ విషయాన్ని ఇక్కడ అందరికీ చెప్తున్నారు. ఇవి లాస్ట్ వీక్లో జరిగిన కొన్ని విశేషాలు సరదాగా మీతో షేర్ చేయాలనుకున్నాను. అండ్ లాస్ట్ థింగ్, వంగ తోటలో గుడ్డెట్రా ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలాగే వీలుంటే కామెంట్, లైక్ లాంటివి కూడా చేయండి. అది ఛానల్ ముందుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. నాకు ఇంకొంచెం ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. ఏమైనా సలహాలు ఇవ్వాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.